దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే అద్భుతమైన కార్యక్రమానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఉదయకాలం ప్రార్థనలు, ఆరాధనలు, అంతేకాకుండా ఎస్పెషల్లీ మన ప్రార్థనా దినాలు, దేవునితో గడిపే అనుభవాలు, ఇవన్నీ కూడా మనకు ఆశీర్వాదకరం. ఎందుకంటే మన ప్రార్థనల వల్ల దేవుడు ఒక బలమైనటువంటి కార్యము చేయబోతున్నాడు. ఆకాశ తూములు తెరిచి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుని తట్టు చూసే బిడ్డగా నిన్ను మలచడమే కాక నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, మన జీవితాల్లో ఎన్నో సమస్యలు, పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ మనల్ని ఎప్పుడు కూడా బలహీనపరచడానికి ప్రయత్నం చేసినప్పటికీ దేవుడిచ్చే మంచి వాగ్దానాలు, మనం చేసే ప్రార్థనలు ఒక చక్కటి గోడ కట్టినట్టు దేవుని కృపని మనం పొందుతున్నాం. కాబట్టి ధైర్యంగా ఉండండి. భర్త విడిచిపెట్టిన స్థితిలో ఉన్నారా? ఒకవేళ భార్య నీకు దూరమైన స్థితిలో ఉన్నారా? అప్పుల భారం, ఎగ్జామినేషన్స్, టెన్షన్స్, ప్రెషర్స్లు ఉన్నారా? జాబ్ లేదు కదా, ఎట్లా నా బ్రతుకు అనుకుంటున్నారా? నా కుటుంబం, నా బిడ్డల రక్షణ పొందలేదు, అయ్యో నా భర్త రక్షణ, నా భార్య రక్షణ, నా తల్లిదండ్రులు, నా ఆప్తులు, స్నేహితులు, అనేక మంది కంటే మానసికంగా మార్నింగ్ లేవగానే, అందుకని మీరు మార్నింగ్ ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. మరి ఉదయకాలం 5 నుంచి 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు లైవ్ ఇస్తున్నాం. ప్రేయర్, చక్కటి వర్తమానం, ఈ దినం దేవుని వాగ్దానం, దాంతోపాటు మీరు అటెండ్ అయ్యి ప్రార్థన చేసుకుని మీ దినచర్య ప్రారంభించవచ్చు. కాబట్టి ఈ ఉదయకాలం మరి మనం చదువుకుందామా? మనందరం కూడా మార్నింగ్ కాగానే ఇవన్నీ మాట్లాడుకున్నాక మనందరం ఏం చేస్తామంటే వాగ్దానం వింటాం. మీతో పాటు నేను కూడా వింటాము, రిసీవ్ చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. చదువుకుందాం. నేను చదువుతున్నాను యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చూడండి, యోబు జీవితంలో ఎన్ని శ్రమలున్నా ప్రార్థన చేశాడట. దేవుని తట్టు చూసిన వ్యక్తి తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు. మనం కూడా అందరి కొరకు ప్రార్థన చేయాలి. మన తోబుట్టువులు, మన స్నేహితులు, ఆప్తులు, మన శత్రువుల నిమిత్తం, మన నిందించిన వారి నిమిత్తం ప్రార్థన చేసిన ఆయనకి పూర్వం కలిగిన, అంటే అతనికి మరల క్షేమస్థితిని, వింటున్నారా దేవుని బిడ్డలారా? ఇతరులని మనం బ్లెస్ చేసి ఇతరుల క్షేమాన్ని కోరుకుంటే క్షేమస్థితి పూర్వం కంటే అధికముగా ఆయన ఆశీర్వదించాడు. ఇందులో 2 వాగ్దానాలు ఉన్నాయండి. అద్భుతంగా పూర్వము కంటే, అందుకే నీకు క్షేమస్థితిని కలుగజేసి నేను అధికముగా ఆశీర్వదించదని ఈరోజు వాగ్దానం. నీకు క్షేమస్థితిని కలుగజేసి నిన్ను అధికముగా ఆశీర్వదించదను. ఎప్పుడండి ఇది మన పట్ల నెరవేర్చబడేది? అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మరి నియర్ డియర్ కొరకు ప్రార్థన చేద్దాం, మన శత్రువుల కొరకు ప్రార్థన చేద్దాం, మన కొరకు ప్రార్థన చేద్దాం, అందరి ఆశీర్వాదాలు కోరుకుందాం, ఈవెన్ అందరినీ క్షమించి ప్రార్థన చేద్దాం, అందరి దీవెనలు కోరుకుని దేవుని తట్టు చూద్దాం. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాలం దేవుడు మనకిస్తున్న ఈ చక్కటి అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ దినచర్య, ఈ ప్రేయర్తో, ఈ అనాయింటింగ్తో స్టార్ట్ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, వారి కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగులకి స్వస్థత, అయ్యా వారి బంధకములు తొలగిపోయి విడుదల పొందాలి. ఆపరేషన్స్ దాకా వెళ్ళిన కూడా క్యాన్సల్ కావాలి. క్యాన్సర్, రకరకాల బ్రెయిన్ ట్యూమర్స్ అని ఆయన తల్ల నుంచి అరికాల వరకు ఉన్న ప్రతి వ్యాధిని మీరు ముట్టి అద్భుతం చేయండి. అనారోగ్య బంధకాలు తొలగించండి, వ్యాధి బంధకాలు తొలగించండి, కుటుంబ పోరాటాలు తొలగించండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, మానసిక రోగులు బాగుపడాలి, శరీర సంబంధ రుగ్మతలు కాలిపోవాలా, అంతేగా కోర్టు కేసు ఉంటే విడుదల కలగాలి, కొట్టివేయబడాలా, న్యాయం జరగాల. భూ సంబంధమైన బంధకాలు ఉంటే వారికి న్యాయం చేసి వారి డబ్బు వారికి రావాలి. ఎవరైనా వారి డబ్బు తీసుకుని వారు మోసం చేసినా పట్టుకున్న అట్టి వారిని దర్శించి తీసుకొచ్చి వారి డబ్బు వారికి ఇచ్చటకు సహాయం చేయండి. వ్యాపారాలు, బండ్లు నడిపించుకున్నారు, వ్యాపారాలు చేసుకున్నారు, దీవించిన ఆయన వారిని నడిపించండి. సొంత గృహం లేని వారికి సహాయం చేయండి, పిల్లల ఫీజులు కట్టలేని వారికి సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాసే బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండి జయమి దయచేయండి. నాయన ఎవరెవరు ఏ భారముతున్నారో విడుదల కలుగు చేసి, నాయన ఈరోజు ఎంతమంది మ్యారేజ్ అయిన కుటుంబానికి శుభము కలుగును కాక అని బ్లెస్ చేస్తున్నాం. ఈ సంవత్సరం అంతా వారిని వర్ధల చేయండి. ఎవరిది బర్త్డేని వారిని దీవిస్తూ మీరు వర్ధల చేసి తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రికి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరు మంచి కామెంట్స్ పెట్టండి, అందరికీ తెలియచేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాగ్దానం నోటిఫికేషన్
ఈవినింగ్ లైవ్ నోటిఫికేషన్, అంతేకాక ప్రతిదినం ఉదయకాల ప్రార్థన నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి పరిచయం చేయండి. మీరు చేయటం మంచి పని కానీ చెడ్డ పని కాదు కదా, కాబట్టి దేవుడు దీవిస్తాడు. శనివారం సువార్త ఉజ్జీవ సభకి అనేక మంది వచ్చి రక్షణ కార్యం, స్వస్థత కార్యం, అద్భుతమైన కార్యం ప్రభు చేస్తున్నాడు. రండి బెల్లంపల్లికి. ప్రభు మీ కార్యాలు, మీ పట్ల అద్భుతాలు జరిగించి మీ జీవితాలు మార్చబోతున్నాడు. రెండోదిగా ఆదివారం 3 ఆరాధనలు, ఉదయం 7 నుంచి 9 బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్లో, 10 నుంచి 12 బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్లో. 3వ ఆరాధన ప్రామిస్ ల్యాండ్లో ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. కాబట్టి ఇది గమనించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్లీజ్.